ఆంధ్రప్రదేశ్లో మన ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తున్న ఈ ట్రావెలర్ బస్సు మార్కాపురంలోని రాయగిరి వద్ద ఘోర ప్రమాదానికైతే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 14 మంది అయితే ఇప్పటికే మరణించినట్టు అధికారులు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయైతే హెచ్చరిస్తున్నారు. సో ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలు, అది ఏ విధంగా జరిగిందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. జగిత్యాల నుండి కనిగిరి వెళ్తున్న ఈ సెమీ స్లీపర్ ట్రావెలర్ బస్సు హరికృష్ణ ట్రావెలర్కి చెందినట్టు గుర్తించారు అధికారులు. ఈ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ కానీ లైసెన్స్ కానీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఈ బస్సు ప్రమాదంలో 2 డ్రైవర్లు, 1 క్లీనర్లు ఉండగా ఈ బస్సు ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏ విధంగా ఉన్నాయంటే, తెలంగాణలోని జగిత్యాల నుండి ఆంధ్రప్రదేశ్లోని కనిగిరికి వెళ్తున్న ఈ బస్సు మార్కాపురం జిల్లా రాయగిరిలో ఈ ప్రమాదానికి అయితే చోటు చేసుకుంది. తెల్లవారుజామున 4 గంటలకు రాంగ్ రూట్లో వెళ్తున్న ఈ బస్సుకి మరో రాంగ్ రూట్లో వస్తున్న ఒక టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మంటలు చెలరేగాయి. ఈ చెలరేగిన మంటల్లో కొంతమంది అక్కడికే సజీవ దహనం అయిపోయారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్లోనే 2 డ్రైవర్లు, 1 క్లీనర్ మరణించడం, ఆ మిగతా వాళ్ళు బస్సులో నుండి బయటకు వెళ్ళే క్రమంలో డోర్ వద్ద భారీ జామ్ ఏర్పడడంతో కొంతమంది ఊపిరాడక ఆ మంటల్లోనే దహనమైపోయారు. ఇది తెలుసుకున్న గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయితే రంగంలోకి దిగారు. తెల్లవారి 4 గంటలకు జరిగిన ఈ ప్రమాదాన్ని గుర్తించి ఆర్టీఓ ఆఫీసర్స్ కానీ అక్కడికి వెళ్ళి పరిశీలించి క్షతగాత్రులకు అయితే ట్రీట్మెంట్ అయితే అందించారు. కాకపోతే ఇప్పటికే 14 మంది చనిపోవడం బాధాకరమని కొంతమంది రాజకీయ నాయకులు అయితే చెప్తూ వచ్చారు. హరికృష్ణ ట్రావెలర్స్కి చెందిన ఈ సెమీ స్లీపర్ ట్రావెలర్ బస్సు హైదరాబాద్ నుంచి కనిగిరికి వెళ్తుంది. ఈ వెళ్ళే క్రమంలో జగిత్యాల నుండి దాదాపు ఈ బస్సు ఒక నోట్ రిలీజ్ చేసింది. ఈ ట్రావెలర్ నోట్లో దాదాపు 48 మంది ట్రావెలర్స్ ఉన్నారు. అందరూ 35 కంటే తక్కువ వయసు గాలే. అంతా యంగ్స్టర్స్ మరణించడం కొంతమంది అయితే దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ అక్కడ తల్లడిల్లిపోతున్నారు. ఈ ప్రమాదం జరిగింది తెల్లవారుజామున 4 గంటలకి. ప్రమాదం నుంచి బయటపడ్డ కొందరైతే పోలీసులకు కానీ, అంబులెన్స్ కానీ, ఫైర్ సిబ్బంది కానీ కాల్ చేస్తూ ఉన్నారు. కానీ ఎంతవరకు కాల్ రెస్పాండ్ రాకపోవడం, ఇట్లా ఈ విధంగా జరగడం వల్ల ఇంకా కొంతమంది చనిపోవారని చెప్పింది. ఇంకా కొంతమంది చనిపోయి ఉండవచ్చని చెప్తున్నారు. అయితే ఈ ట్రావెల్ బస్సుని టిప్పర్ ఢీకొనిందా, లేకపోతే టిప్పర్ని ఈ ట్రావెలర్ బస్సు ఢీకొనిందా అయితే అధికారులు అయితే ఇంకా వెల్లడించలేదు. టిప్పర్కి సంబంధించిన డ్రైవర్ అయితే పరారీలో ఉన్నాడు. టిప్పర్ క్లీనర్ అయితే పోలీసుల అదుపులో ఉండి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏ విధంగా ఉన్నాయో విచారించనున్నారు. కాకపోతే ఇప్పటికే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలామంది అంటున్నారు. కొంతమంది అయితే ఆ బస్సు అద్దాలు పగలగొట్టడానికి ట్రై చేశారు, కిటికీల నుండి రావడానికి ట్రై చేశారు. కాకపోతే ఇది సెమీ స్లీపర్ బస్సు వల్ల చాలామంది ఆ విరగొట్టే క్రమంలో వాళ్ళ చేతులు కాళ్ళు విరిగిపోయాయని ఇంకొంతమంది ప్రాధేయపడుతున్నారు. ఇది ఈ విధంగా ఉంటే ట్రావెల్ బస్సు టిప్పర్ ఢీకొన్న క్రమంలో క్షణంలోనే మంటలు వ్యాప్తి చెందడం, వాళ్ళు సజీవ దహనం అయిపోవడం, అదేవిధంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరూ ఆ బస్సు డోర్ గుండా తప్పించుకునే క్రమంలో ఆ బస్సు డోర్ దగ్గర భారీ జామ్ అవ్వడం, ఈ విండోస్ నుంచి కానీ కిటికీలో నుండి కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి వెళ్ళడానికి ట్రై చేసినా ఫలితం దక్కలేకపోయింది. ఇప్పటికే 14 మంది మరణించడం, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే వెల్లడించారు.